పట్టాదారు పాసు పుస్తకాల మంజూరులో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కిన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కడప జిల్లా నందలూరుకు చెందిన రైతు సయ్యద్ మక్బూల్ బాషా 4 ఏళ్లుగా పట్టాదారు పాసు పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అధికారులు మాత్రం రైతు విజ్ఞప్తిని పట్టించుకోనేలేదు. అధికారుల కాలయాపనతో విసిగిపోయిన మక్బూల్ ఈ ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో గుండెపోటు వచ్చి అక్కడే స్పృహ తప్పి కూలిపోయాడు. స్థానికులు వచ్చి చూడగా రైతు అప్పటికే చనిపోయి ఉన్నాడు. రైతు మరణంతో నందలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని టవర్పై నుంచి కిందకు దించారు. ఇది అధికారులు చేసిన హత్యనంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రైతు మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నందలూరు మండలానికి చెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి సయ్యద్ మక్బూల్ అనే అతను 4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరుగుతున్నాడు. కొన్ని పాస్బుక్లు ఫోర్జరీ చేసి 4 పేరు మీద తయారు చేసినారని ఆ 4 ఫోర్జరీ క్యాన్సిల్ చేసి 5 మందికి భాగం చేయాలి, 5 మందికి హక్కు ఇవ్వాలని చెప్పి ఆయన పోరాడుతున్నాడు. కానీ ఆ పోరాటంలో ప్రీతి మీనా మేడం క్యాన్సిల్ చేసిన పాస్బుక్లు ఎంఆర్ఓ గారు చేయాల్సిందే. ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్త ఎంఆర్ఓ నరసింహులు గారు వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం పాస్బుక్ క్యాన్సిల్ అయినాయి, ఎంఆర్ఓ అడంగులన్నీ మా హక్కులు 5 మందికి కల్పించండి అని. లేదు మీరు 4 లక్షల డబ్బులు ఇస్తే మేము చేస్తాం, లేకుంటే చెయ్యము అని చెప్తే ఆయన మనసు ఇరిగి ఆయన టవర్ ఎక్కి న్యాయం జరగలేదని అరిచి చనిపోయాడు. ఆయన పేరు సయ్యద్ మక్బూల్.